హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వచ్చేసి కర్రీ అయితే ప్రిపరేషన్ చేస్తున్నాం. చికెన్ కర్రీ నాస్టాలో 1/2 కేజీ అయితే చికెన్ ఇది శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. ఉప్పు కొత్తిమీర కూడా వేసి శుభ్రం కడిగి పెట్టేసుకున్నాను. ఇదిగోండి ఆనియన్ పచ్చిమిర్చి ఆయిల్ వేసి ఆనియన్ పచ్చిమిర్చి వేసా బాగా వేగుతున్నాయి. వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేద్దాం. జింజర్ గార్లిక్ పేస్ట్ ఇదిగోండి. ఒక స్పూన్ అయితే వేస్తున్నా, కొంచెం కూడా వేస్తున్నా. బాగా వేగంటాం. వేగిన తర్వాత చికెన్ అయితే వేసుకున్నాం. పచ్చి వాసన పోయేదాకా వేగిస్తాం. పప్పు చేసుకున్నామంటే మా అమ్మాయి వద్దని చికెన్ చికెన్ తీసుకు డాడీ కూడా తెప్పించింది ఫ్రెండ్స్. చేసి డ్యూటీకి అయితే వెళ్ళిపోయారు ఆఫీస్కి. ఆనియన్ పచ్చిమిర్చి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తాం. పచ్చివాసన పోయేదా వేరే తర్వాత మనం శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ అయితే వేసుకుందాం. చికెన్ అయితే శుభ్రంగా 4-5 సార్లు అయితే కడిగేసా. లాస్ట్ ఉప్పు కొత్తిమీర కూడా వేసి బాగా శుభ్రం కడిగి పెట్టుకున్నాం. ఇప్పుడైతే మనం ఇదంతా కలిపేద్దాం. పసుపు కూడా వేసుకొని కలిపి నీసు వాటర్ అంతా పోయేదాకా మగ్గనిద్దాం. ఇదిగోండి సాల్ట్ అయితే వేసా, కల్లుప్పు, కొంచెం టర్మరిక్ పౌడర్ అయితే వేసా. బాగా కలిపి ఇప్పుడైతే ఇది మగ్గనిద్దాం. నీసు వాటర్ అంతా పోయేదాకా పెట్టుకుందాం. ఓకే, ఇదిగోండి ఫ్రెండ్స్, నీసు వాటర్ అయితే మొత్తం అయిపోయింది. నేను ఇంకా అందులో కారం, ధనియాల పొడి, కొబ్బరి, గసగసాలు, చెక్క, లవంగా అయితే మసాలా పట్టాను. ధనియాలు వేసి ఆ పేస్ట్ అయితే వేసేసి కొంచెం వాటర్ కూడా పోసేసా. మనకి గ్రేవీ కావాల్సిన థిక్నెస్ చూసుకొని కర్రీ కూడా ప్రిపరేషన్ అవుతుంది. అయిపోయిన తర్వాత మనం 10 మినిట్స్ ఆగి కొత్తిమీర అయితే వేసుకుందాం. ఇదిగోండి చికెన్ కర్రీ అయితే ప్రిపరేషన్ అయితే అవుతుంది. అదిగోండి చికెన్ కర్రీ. ఇక్కడైతే ప్యాన్ పెట్టేసా. మా అమ్మ అయితే చపాతీ చేసిస్తుంది. నేను తొందరగా చపాతీలు అయితే కాల్ చేద్దాం. ఓకే, పిల్లలు కూడా పని నేర్పించారు. నేర్పిపోతే ఎలాగా, ఆడపిల్లలు కదా, పని నేర్చుకోకపోతే. ఇదిగోండి చపాతీలు అయితే మా అమ్మాయి చేస్తుంది. ఇదిగోండి పని కూడా నేర్పించాలి కదా ఫ్రెండ్స్. ఇదిగోండి ఆడపిల్లలకి అన్నీ నేర్పిస్తేనే పనులు చేసేది. ఇదిగోండి పెద్ద అమ్మాయి చేసిద్ది, చిన్న ఇప్పుడు దాకా చేయలేదండి. స్కూల్కి వెళ్తుందని నేను నేర్పించలేదు ఎప్పుడు, కానీ వాళ్ళైతే నేర్పిస్తున్నాం. చపాతీలు అయితే బాగానే చేస్తుంది. తొందరగా మనం ప్యాన్ మీద వేసుకొని చపాతీలు అయితే చేసుకుందాం. ఓకే, చపాతీస్ అయితే అవుతున్నాయి ఫ్రెండ్స్. ఇదిగోండి మా అమ్మ అయితే చేస్తుంది, నేనైతే చపాతీలు అయితే కాలుస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, చపాతీలు అయితే అవుతున్నాయి. ఇక్కడైతే కొత్తిమీర కూడా వేసేసా. చికెన్ కర్రీ అయితే అయిపోవచ్చేసింది ఆల్మోస్ట్. ఇదిగోండి ఫైనలీ మన చికెన్ కర్రీ ఈజ్ రెడీ. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది ఫ్రెండ్స్. రండి తిందాం. ఇదిగోండి